ఆటోమేషన్లో మొబైల్ నెంబర్ కనెక్షన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్లీ వ్యాపార ఆటోమేషన్ .inకి వెళ్ళండి. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఆల్రెడీ మీ అకౌంట్ ఉందంటే మేము క్రియేట్ చేసి ఇస్తాం అకౌంట్. సో ఒకసారి అకౌంట్ క్రెడెన్షియల్స్ వచ్చాక మీరు వ్యాపార ఆటోమేషన్ .inకి సర్చ్ చేయండి అండ్ దెన్ అక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ వచ్చేసి మీకు ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఒకసారి ఐడి పాస్వర్డ్ కొట్టాక మీకు సేమ్ ఇలానే డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా నంబర్ కనెక్షన్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఆప్షన్ వస్తుంది కనెక్ట్ వాట్సాప్. సో కనెక్ట్ వాట్సాప్లో మీకు 2 టైప్స్ ఉంటాయి, ఒకటి క్యాటలాగ్, ఇంకోటి వచ్చేసి వితౌట్ క్యాటలాగ్. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ సెల్ చేస్తున్నారంటే క్యాటలాగ్ సెలెక్ట్ చేయండి. లేదు మీరు జస్ట్ సర్వీస్ బేస్డ్ ఆర్ మీరు ఏదైనా ప్రోడక్ట్ సెల్ చేస్తలేరు అని అంటే వితౌట్ క్యాటలాగ్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ వితౌట్ క్యాటలాగ్ సెలెక్ట్ చేస్తేనే నెక్స్ట్ న్యూ ట్యాబ్లో వచ్చేసి ఫేస్బుక్ అడుగుతుంది. సో నా ఫేస్బుక్ వచ్చేసి ఆల్రెడీ లాగిన్ పెట్టాను ఈ క్రోమ్ ప్రొఫైల్లో. సో ఇన్ కేస్ మీది లాగిన్ లేకపోతే లాగిన్ అడుగుతుంది. సో ఒకసారి ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ కొట్టాక సేమ్ మీకు ఇలానే వస్తుంది. కంటిన్యూ క్లిక్ చేయండి, దెన్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ వచ్చేసి బిజినెస్ పోర్ట్ఫోలియో, ఈ బిజినెస్ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలో ఇంకో వీడియో పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను నా ప్లాట్ఫామ్ చూసుకుంటున్నాను. ఇది ఇక్కడ వెరిఫైడ్ అని ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో వెరిఫైడ్ ఉంటే ఏంటి అని అంటే మీకు 1K మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ వెరిఫైడ్ లేకపోతే 250 పర్ డే మెసేజ్ వస్తుంది వితౌట్ నేమ్. వెరిఫైడ్ ఉంది అంటే నేమ్తో పాటు వెళ్తుంది మెసేజ్. సో ఇక్కడ బిజినెస్ పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకున్నా, నెక్స్ట్ క్లిక్ చేసిన. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఐదర్ మీరు ఏదైతే వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారో అది డైరెక్ట్ ఏపీఐకి కనెక్ట్ చేసి యాప్లో ఇంకా ఇక్కడ వాడాలి అని అంటే ఇది యూజ్ చేయండి. సో మార్కెటింగ్ తక్కువ ఉంది, ఇన్కమింగ్ ఎక్కువ ఉంది అని అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. లేదు మార్కెటింగ్ ఎక్కువ ఉంది అని అంటే మీరు ఇది సెలెక్ట్ చేయాలి. సో ప్రస్తుతాన్ని నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, బల్క్లో మెసేజ్ పంపించడానికి ఒక క్లయింట్ నెంబర్. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే ఏదైతే నెంబర్ ఉందో వాట్సాప్ది, సో ఆ నంబర్ మీ ఫోన్లో ఉంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్స్కి వెళ్ళి డిలీట్ అకౌంట్ అని క్లిక్ చేసి ఆ నంబర్ ఆ వాట్సాప్లో డిలీట్ చేసేయండి. సో ఒకసారి వాట్సాప్లో అక్కడ డిలీట్ అయితే ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే 2 ప్లేసెస్లో ఒకటే నెంబర్ కనెక్ట్ అవ్వదు. సో దానికోసం ఏంటంటే మనం మన ప్లాట్ఫామ్లోనే వాడాలి అని అంటే ఏ వాట్సాప్ ఉండొద్దు. అండ్ సెకండ్ థింగ్, ఆ వాట్సాప్లో ఉన్న గ్రూప్స్ అయితే ఇక్కడ రావు అండ్ స్టేటస్ పెట్టలేము ఏపీఐ ఉంటే. సో ఇప్పుడు సపోజ్ న్యూ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ క్లిక్ చేసిన. ఇక్కడ మ్యాండేటరీగా క్రియేట్ అనే పెట్టండి 2, సో కన్ఫ్యూజన్ ఉండదు. సో 2 సార్లు క్రియేట్ అనే ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిజినెస్ అకౌంట్ అని అడుగుతుంది కదా. సో ఇక్కడ బిజినెస్ అకౌంట్ అన్నప్పుడు మీరు ఏదైనా రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ వ్యాపార్ డెమో అని ఇస్తున్నాను, సో డెమో అకౌంట్ కాబట్టి ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యాపార ఆటోమేషన్ అనే కనపడాలి కస్టమర్కి. సో డిస్ప్లే నేమ్ అని అంటే కస్టమర్కి కనపడే నేమ్. సో ఇక్కడ మీరు డిస్ప్లే నేమ్ అకౌంట్ యాడ్ చేసుకున్నాక ఏ కేటగిరీలో వస్తుంది అది సెలెక్ట్ చేసుకోండి. మీరు పబ్లిక్ సర్వీసా, హోటలా, మెడికల్ హెల్త్ అలా. సో మాది వచ్చేసి ప్రొఫెషనల్ సర్వీసెస్ అని పెట్టాను, నెక్స్ట్ క్లిక్ చేసిన. సో ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తుంది, ఒకటి యూజ్ డిస్ప్లే నేమ్ ఓన్లీ, ఇంకోటి వచ్చేసి యాడ్ న్యూ నెంబర్. యూజ్ డిస్ప్లే నేమ్ అనుకోండి ప్లస్ 1555 వస్తుంది, అది జస్ట్ ఓన్లీ డమ్మీ నెంబర్. సో చాలామంది ఏంటంటే టెస్టింగ్ కోసం యూజ్ చేస్తారు, లేదా మా దగ్గర ఎవరైనా వస్తే ఫ్రీ ట్రయల్ కోసం ఇది యూజ్ చేస్తాము. మీ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది సెలెక్ట్ చేయండి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ఇండియన్ ఏ కంట్రీ అవుతుందో ఆ కంట్రీ కోడ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చాక టెక్స్ట్ త్రూ ఓటీపీయా, ఫోన్ కాల్ త్రూ ఓటీపీయా చూసుకోండి ఒకసారి. సో దీని తర్వాత నెక్స్ట్ అని కొడితే లాస్ట్ ఆప్షన్లో వెరిఫై నెంబర్లో ఓటీపీ వస్తుంది. మీరు ఓటీపీ సెలెక్ట్ చేసుకున్నాక నంబర్ కనెక్ట్ అయిపోతుంది. సో దీని తర్వాత కూడా మీకు ఒక ఆప్షన్ వస్తుంది యాడ్ పేమెంట్ మెథడ్ అని. సో అప్పటిదప్పుడే యాడ్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఫినిష్ అని కొట్టేసి నంబర్ కనెక్ట్ అవుతుంది. సో ఒక్కసారి ఇక్కడ లోడ్ అయ్యి సక్సెస్ అన్న ఒక పాపప్ వస్తుంది, అది వచ్చిందంటే నెంబర్ కనెక్ట్ అయినట్టు. అండ్ కిందికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు, ఇది 1555 వచ్చేసి టెస్ట్ నెంబర్. సో ఇది వచ్చేసి మెయిన్ నెంబర్, ఇక్కడ చూడండి వాట్సాప్ మెయిన్ నెంబర్ ఉంది. అండ్ వాబా నెంబర్ ఏముంది, లిమిట్ ఎంత, మెసేజింగ్ లిమిట్ ఎంత, అండ్ దెన్ క్వాలిటీ ఎంత ఉంది, స్టేటస్ అప్రూవ్డా, ఎప్పుడు అప్డేట్ అయింది, ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మీరు వచ్చేసి క్యాంపెయిన్ రన్ చేశాక క్వాలిటీ చెక్ చేస్తుండండి. సో హై, మీడియం, లో ఈ 3 దాంట్లో హై ఉంటే ప్రాబ్లం లేదు, మీడియం ఉంటే కొంచెం ఆపేయాలి. సో ఇలా మీరు నంబర్ ఒకసారి కనెక్ట్ చేసుకున్నాక సింక్ ఒకసారి క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసినాక కొంచెం వెయిట్ చేస్తే కనెక్టెడ్ అని వస్తుంది. దాని తర్వాత రిజిస్టర్ అని క్లిక్ చేయండి. రిజిస్టర్లో పిన్ వచ్చేసి 1 2 3 4 5 6 ఇది కొట్టి రిజిస్టర్ కొట్టండి. సో దెన్ వాట్సాప్ ఈ ప్లాట్ఫామ్లో స్టార్ట్ అయిపోతుంది. సో నంబర్ కనెక్షన్లో ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ ఆర్ టీమ్. సో మా టీమ్ మెంబర్ సపోర్ట్ నెంబర్స్ ఇక్కడ ఉంటాయి, సపోర్ట్ 1 2 3. సో ఎవరికైనా మెసేజ్ చేయొచ్చు, దే విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.